శివపార్వతి గారు జాయిన్ అయ్యారు. నమస్కారం శివపార్వతి గారు. నమస్తే అండి నవీన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి ఏబిఎన్ వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా ఏంటంటే అంటే అధికారుల తీరు ఇంకా మారటం లేదు. వారు ఇంకా ప్రభుత్వం మారింది కానీ అధికారుల తీరు మారట్లేదు కదా. అవును. ఇలాంటి వాళ్ళందరినీ అంకుశంతో పొడవాలంటారు కదా. కొంచెం అంటే వాళ్ళ ఉద్దేశం ఏమో అంటే ప్రభుత్వం పూర్తిగా విఫలం అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారని దీన్ని బట్టి క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మాయలోనే మత్తులోనే ఆయన ఇచ్చిన బిస్కెట్లు తిని ఇంకా బిస్కెట్లు మత్తు వదలలేదు అనుకుంటా. ఇంకా ఆయనకే చేస్తున్నారు. అంటే పేటిఎం బ్యాచ్ కూడా అంటది, ఇప్పుడు అధికారంలో మీరున్నా మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి భజనే చేస్తున్నారు. అంటే మీరు అధికారంలో ఉన్నా కూడా మిమ్మల్ని అంటే మిమ్మల్ని కీగా చేసేది జగన్మోహన్ రెడ్డినా, అంటే మీరు చేతగాని వాళ్ళని ఆ టైప్ లో నీలికేయులంతా సోషల్ మీడియాలో మనం ఏదన్నా కామెంట్ చేస్తే వాళ్ళ ఎదురుదాడి అలా ఉంటది. కానీ ఇక్కడ వాస్తవానికి వచ్చేసరికి అధికారులందరూ కూడబలుకొని ఒక గ్రూపిజం లాగా ఇక్కడ ఆయా శాఖల్లో కీలకమైన శాఖల్లో ఆ మనుషులు ఉండడం వల్ల ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి ఇమీడియట్ గా. ఇలాగా ఎవరైతే స్పందించట్లేదో, కావాలని ఫైల్స్ ని గదిలించకుండా కావాలని అది ఇప్పుడు ఏదైతే బుడమేరుకి ప్రాజెక్ట్ కి 300 కోట్లు కేటాయించి సీఎం చెప్పినా కూడా ఆ ఫైల్ ను పక్కన పెట్టారంటే ఎంత నిర్లక్ష్య ధోరణి. అంత నిర్లక్ష్య ధోరణిలో ఉన్న వాళ్ళే ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి వివరణ అడగాలి. అంతేగాని చాచేతగా వాళ్ళు చేస్తా ఉంటే మనం చేతులు కట్టుకొని చూస్తా ఉంటే కుదరదు. అలా ఎవరైతే ఉన్నారో అధికారులందరినీ ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అన్నా చేయాలి, అట్లీస్ట్ సస్పెండ్ అన్నా చేయాలి. సరిగా పనిచేసే యంత్రాంగాన్ని నియమించుకోకపోవడం కూడా మనం అసమర్థతగానే తీసుకోవాలి. ఇంకా ఎంతకాలం అని అధికారుల మీద చెప్పుకుంటూ ఉంటారు, మీకు చేతగాక అధికారులు అంటున్నారు అనే ఆలోచనలు ఆ మాటలు కూడా వస్తాయి. సో అలాంటి వాటిని మనము అంటే ఇక్కడ కరెక్ట్ గా అధికారులు చేతులు ఎత్తుతున్న విషయం అందరికి అర్థమైపోతుంది, ప్రజలకు కూడా. కానీ అలా చేస్తా ఉంటే మీరు చూస్తా ఉంటే అర్థం ఏంటి అనేది కూడా అదే ప్రజల నుంచి వస్తది. కాబట్టి తక్షణమే చండ్రకోలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు వీళ్లతోనే దున్నాలంటే వీళ్లతో ఏం దున్నక్కర్లేదు సార్. మనకు కావాల్సిన వాళ్ళని కూడా తెప్పించుకోవచ్చు. డిప్యూటేషన్ మీద మంచిగా పనిచేసే అధికారులను కూడా ఇమీడియట్ గా ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేసి మనకి వాటిని వెంటనే ఆ ప్లేసుల్లో తీసుకొచ్చుకోవచ్చు అధికారులను, కేంద్రానికి నివేదిక తీసుకొని. అంతేగాని వీళ్ళు అలా చేస్తా ఉంటే చేతులు కట్టుకొని చూస్తా ఉంటే ఇంకా దేనికి? ఇంకా అధికారంలో ఉండి ఇప్పుడు అదే అంటారు, మీరు అధికారంలో ఉండి అధికారుల మీద పద్దాకలు చెప్తా ఉంటారు, అంటే మీకు చేతకాంతనం అని మళ్ళీ మనల్నే క్వశ్చన్ చేస్తారు. వీళ్ళు చేసిన తప్పులకి, వీళ్ళు చేసే చెత్త పనులు, వీళ్ళు చేసే ఎదవ పనులు పైనుంచి ఆదేశాలు వచ్చినా అధికారులు వినట్లేదంటే వారు ఇంకా ఎక్కడ పని చేస్తున్నట్టు మరి? అదే ఎక్కడ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తే ఇంకా రాజీనామా చేసుకొని కూర్చొని వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన చుట్టూ కూర్చొని తాళాలు పట్టుకొని భజన చేసుకోమని చెప్పాలి. అలాంటి అధికారులందరినీ సస్పెండ్ చేసి అక్కడ పంపించాలా. తాడేపల్లి ప్యాలెస్ కో యలహంక ప్యాలెస్ కో ఎక్కడ ఉంటే అక్కడ పోయి వాళ్ళు చుట్టూ తిరుగుతూ భజన చేసుకుంటారు. ఇప్పుడు కాదండి శివపార్వతి గారు, ఇప్పుడు అట్లా వ్యవహరించిన ఐపీఎస్ అధికారులే కదా సస్పెండ్ అయ్యారు. అవును, అలా ఇంకో